4 ఏళ్లు టీడీపీది అధికారం. మీకు సిగ్గుచేయడం లేదా? ఉంటే ఇప్పుడే వైఎస్ఆర్‌సీపీ నాయకులను తన్ని తరిమేయండంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "రేయ్ పేర్ని నాని, మీ నాన్న కడుపున చెడబుట్టావు గదరా" అంటూ వైఎస్ఆర్‌సీపీ మాజీ మంత్రిపై ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏ సంబంధము లేని నా భార్యపై 10 కేసులు, కోడలిపై 2 కేసులు, నా కుమారునిపై సుమారు 36 అక్రమ కేసులు పెట్టలేదా? అని ప్రశ్నించారు. దేవినేని అవినాష్ పెద్ద గాలి పెడితే కొట్టుకొని పోతాడు. వాడు మాట్లాడుతుంటే వింతగా ఉందన్నారు. నమస్కారం అండి. పేర్ని నాని గారు, యాక్చువల్లీ తీరమణ కొద్దిగా మాట్లాడాలంటే కూడా అసహ్యంగా ఉంది. ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు చాలా మందికి ఉంది, చేత కాదు అంటున్నారు. తప్పు. చేత కాదు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగీలు మూసిన ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడం లేదు. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేతగాని తనం అన్న కాదు. నేను ఓపెన్గా మాట్లాడతా, అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు. నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినారా? ఇందులో మాట్లాడతారు, బుర్రండి మాట్లాడుతున్నారా, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు కూడా లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు లాంటి వ్యక్తి సీఎం అయినాక ఆ రివెంజ్ అనేది ఆయనలో లేదు. దో ఈజ్ ఫ్రమ్ రాయలసీమ. హార్నీసలు ఏం చేస్తున్నాడు? ఏదో ఇవ్వకపోతే ఈలేదు, యాది తెస్తారు ఒకటేసారి. నువ్వు సంవత్సరం 200, 300 ఎక్కేసి కదా. నువ్వు ఇయ్యాల్సింది అవ్వద్దు. నువ్వు చేసిన అప్పులు తీర్చలేకున్నాడు. అప్పులు తీరుస్తూ ఇట్లా 6లో ఏమైంది? మీరెందుకు నాకు మాట్లాడతారు? పొద్దున్న ఒకరు మేము వస్తే మా పిల్లలు ఎప్పుడే మిమ్మల్ని తంతేరా, మళ్ళీ చూసుకోలేవులే 4 ఏళ్ళ తర్వాత. వాడు దేవినేని అవినాష్ గారు మాట్లాడులే, నీ అబ్బాయి నీ కన్న కూడా లేదా, నువ్వు కూడా మాట్లాడతావా? ఇంకో ఆయన అంటాడు జైలు బాగా చేసుకోండి. తరం కాదురా. నేను ఈరోజు చెప్తానా, తెలుగుదేశం వాళ్ళు ఏమో అర్థం కావడంలే. చంద్రబాబు నాయుడు గురించి అట్లా పెట్టాడు పక్కన, ఇన్ని మాటలు మాట్లాడతారా? ఆయన మాకందరికి బ్రేక్లు వేసినాడు. ఏం తక్కువ మాకే మాట్లాడతారంట వచ్చినాక అంట. అవును మేము ఇప్పుడే అంతే, ఇంకా మాకు 4 ఏళ్ళు టైం ఉంది. తంతేరే ఏం చేస్తారా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా. పోయినారు వాళ్ళు ఎట్లంటే అట్లా చేసినారు. మనం అట్లే చేస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. అవినాష్గా దేవినేని నాకు తెలుసురా, నువ్వు సన్న గాలి వచ్చి పైకి పోతావు, నువ్వు కూడా మాట్లాడతావా? ప్రతి ఒక్కరు మాట్లాడు. మేము వచ్చినాకండి ఒకవేళ మేము ఇప్పుడే మిమ్మల్ని తందుతే ఇంకేం చెప్పుకుంటారా మీరు? మాట్లాడద్దండి. ఆయన మాట్లాడుతాడు పేరుని. నన్ను నా భార్యను కేసులో పెట్టలేదా? జగన్ వదిలిపెట్టినాడా? మీ నాయన మంచోడరా. మీ నాయన మున్సిపల్ దానికి చైర్మన్ అయితే నేను ఓటు వేసిన, మీ ఇంటికాడికి వచ్చిన, మచిలీపట్నం వచ్చిన, చెడబుట్టినావు కదరా.
ఏమనుకుంటారు మా ఫ్యామిలీ? మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్సీ, జిల్లా పరిషత్ చైర్మన్. మా అన్న 7 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎంపీ. నేను 5 సార్లు మున్సిపల్ చైర్మన్, 1 సారి ఎమ్మెల్యే. నువ్వేమంటే జగన్ నన్ను వదిలిపెట్టాడా? జగన్ ఎందుకు వదిలిపెట్టాడు నాకు తెలుసు. పెద్దాయన రాజశేఖర రెడ్డి ఇక్కడ వచ్చి అంతా చూసి తాడిపత్రం చూసి ఒక దినం అడిగినాడు, ఎక్కడి నుంచి తెప్పించినావు ఈ మార్కెట్? ఒక ఎకరా ఉంది, ఎట్లా చేసినావు అంటే చెప్పిన. అప్పుడు ఈ కిరిబి షెడ్లు లేవు, రసల్ కైమ్ నుంచి తెప్పించిన, ఇంపోర్ట్ చేసుకొని టిటికాన్ పోర్టుకి తెప్పించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డాలర్స్ రూపంలో చెల్లించి కట్టారు. నేను ఆటో నగర్ చేసిన అన్ని ఒకటేసారి ఓపెనింగ్ చేసినాడు. ఆ రోజు అన్నాడు పెద్దాయన, ప్రభాకర్ నేను నీకు ఒక కలెక్టర్ వేస్తా, నీకేమైనా అభ్యంతరం అన్నాడు. లేదన్నా, మీకు తెలుసో లేదో జగన్ రెడ్డి కూడా ఈ పొద్దు వాళ్ళ అమ్మ ఉంది, మా అక్క ఉంది, విజయమ్మ. ఇదే అప్పుడు ఈయన బామర్ది కమలాపురం ఎమ్మెల్యే, ఎక్స్-ఎమ్మెల్యే, కడప మేయర్ ఎప్పుడు చెప్పేవాడు, పోరా ఆడపోయి చూసిరా పోరా తాడిపత్రి అని. లేదని చెప్పాను మా అక్క నీ బుధుడికి పోయి విజయమ్మని అడగండి. అది ఎక్కడో ఉండింది జగన్కో. ఒక మంచి మున్సిపాలిటీ నేను ఎందుకు స్పాయిల్ చేయాలని చెప్పి చదువు సంధ్య లేని దుర్మార్గం నా కొడుక్కి ఇది కట్టబెడితే మొత్తం నాశనం అయిపోతుందని చెప్పి ఆ రోజు ఎక్కడో ఉన్నింది ఆయనకు. వాళ్ళ నాన్న మాటలు, వాళ్ళ బామర్దికి చెప్పిన మాటలు, వాళ్ళ మామకు చెప్పిన మాటలు ఎక్కడో విన్నాడు. మరి అంత నీచుడో మళ్ళీ మంచోడో నాకు తెలియదు, కానీ ఎస్ అంతో ఇంతో వాళ్ళమ్మ పుట్టిన ఇది కాబట్టి వదిలిపెట్టినాడు. పేరు నానే కేసులు లేవు నా భార్య మీద. సౌదా చూడరా 10 నా భార్య మీద, నానే 10 నా భార్య మీద. నా కోడలికి ఏమి తెలియదు. 2 నా కొడుకు సంబంధం లేదు. ప్రభాకర్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, ఇది బుక్కులు ఎఫ్ఐఆర్లు బుక్కులు మాట్లాడతారు. నువ్వు కొంచెంలా నేను ఇంత ఒకటి చెప్తా, మీ భార్య మీద పెట్టకూడదు. ఆడపిల్లలు ఏం చేస్తారు, నా భార్య ఏం సంబంధం? మేమంతా పాలిటిక్స్లో ఉన్నామని చెప్పి మా నాన్న 42లో బస్సు ఉన్నారు, బొగ్గులు బస్సు ఉన్నారు. మా నాన్న ఫ్రీడమ్ ఫైటర్. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మాకు బస్సులు ఉన్నాయి. సిగ్గులే మళ్ళీ మాట్లాడుతూ నేను ఒప్పుకుంటా. చంద్రబాబు కూడా కాలు కావాలంటే చేతులు పట్టుకుంటా, ఆడపిల్లల దగ్గర పెట్టద్దంటే. అవును, మేము పాలిటిక్స్లో ఉన్నామండి. ఆ పొద్దు నా భార్య పేరుతో పెట్టినా, నా కోడల పేరుతో పెట్టినా. ఇవి ఎప్పుడు రూట్ పర్మిట్లో 42 ఈ పర్మిట్లు అన్నీ. నువ్వే కదా మినిస్టరా? ఎంతరా మాట్లాడతారు మీ వైఎస్ఆర్ వాళ్ళంతా? మా ఇళ్ళ కాడికి వస్తే ఈ భార్యను కేసులో పెట్టారు. ఎవరు వచ్చి నీ భార్యను పలకరీలా, లేకపోతే మాట్లాడలే, దూషించలే. వాడు మా ఇంట్లో చక్కగా వచ్చి కిచెన్ లేకపోయి నేను చూసుకొని బండబూతులు తిట్టాడా? లేదిగా మీ భార్య ఎవరు బండబూతులు తిట్టలేదు, రాదు. ఈ అమ్మ నా కొడకల్లారాలే. గెస్ట్ హౌస్లో మీరు ఏం చేస్తామంటే నాకు తెలుసురా నా కొడకల్లారా. మీరు చాలా నేను మాట్లాడదు ఒక ఆడపిల్ల గురించి, హిస్టరీ ఉంది అని పొద్దు చెప్తావా? వాడు జగను ఈరోజు కూడా మేము తిరుగుతాం. నేను ఎమ్మెల్యే కాబట్టి నా భార్య కూడా విజయవాడకు వచ్చి ఆ కోర్టులో పేపర్ వాళ్ళు అడుగురా, లేదు న్యూస్ వాళ్ళు అడుగురా. ముద్దుగా చెప్తావా? పిరిగిన కొడకల్లారా,
ఏమంటారా? మేము వస్తారా? లే, ఇప్పుడు మేము ఉన్నావురా. ఈ సీట్లు కొడితే ఎవరో మీకు దిక్కో. ఆ చంద్రబాబు నాయుడు మంచివాడు కాబట్టి మరి మా కర్మాని కొల్లో ఎవరు నాకు తెలియదు. ఆయన మంచితనం ఏం చెప్తారా అంటే మాకు లేని జనమా? మీ అమ్మ 1.5 సంవత్సరం ఎవరు రానికపోతున్నారు బయటికి. మేము అదే పని చేసింటే అనుకుంటారేమో వస్తారని జనం వస్తారని రమ్మంటారా మా ఊర్లోకి. మరి ఎక్సైపెల్ కానీ రమ్మన్నా ఏమనంటే స్టేనా? స్టేలు ఉన్నారా? సుప్రీంకోర్టు కూడా పోయినాం. బాగా చెప్తానా, పొద్దున ఒకరు మేము వస్తే తెలుగుదేశం వాళ్ళకి చెప్తానా ఏమైతుంది? మేము వస్తే అంటారు, అప్పుడు మనం దెబ్బలు తినాలి. ఇప్పుడే కొట్టండి, ఉతిగారేయండి. మేము వస్తే పగులు వస్తుంది, రాత్రి వస్తుంది. అప్పుడు మీకు తెలియకపోయినా అబద్ధం. మా ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు మీకు తెలియకపోయినా రే, పగులు రాత్రి వస్తుంది తెలియకపోయినా. పొద్దున్న ఒకరు పోలీసు వాళ్ళని ఏమంటాడు? పర్మిషన్ లే, నేనున్నాను రా, నేను నా కొడుకు 5 ఏళ్ళు ఉన్నానులే. అందుకేరా కొంచెం నా కొడక్క పొద్దున్నప్పుడు పోలీసు రారా నువ్వు. ఆ ముందు పోలీసు లేరా? నన్ను హౌస్ చేయలేదా? గుడికి పోతే 3 సార్లు హౌస్ చేస్తారా? మున్సిపల్ ఆఫీస్కి పోతే 4 సార్లు ఆడేమనుకున్నాను రాత్రి మోలు. మళ్ళీ ఈ నా కొడుకు మేధావులకు చెప్తానా నేను రెడీ విత్ ఆల్ ద రికార్డ్స్. వెల్కమ్. దయచేసి చెప్తానా, మరి తెలుగుదేశం వాళ్ళకు మరి చీము రక్తం ఉందో లేదో నాకు తెలియదు. అంటే చీము రక్తం ఈ కాలంలో లేదులే. అందుకే ఇది మా చిన్నప్పుడు చెమటకాయలు వస్తాండే ఎండకు. ఇప్పుడు ఎంత అయినా కూడా చెమటకాయలు రావడం, ఎందుకంటే మనకు చీము రక్తం లేదు. మాట్లాడతా పొద్దున్న నీ భార్య. మా భార్యలు మా కోడలు కాదా? వదిలిపెట్టారా? నీకు పేరు నాని ఇప్పుడు పంపిస్తా. నిజంగా చెప్తాను, ఆ రోజు నా చైర్మన్ పదం ఎందుకంటే వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, ఆయన మేయర్గా ఉండే. ఇప్పుడు వచ్చిన కిరిబి షెడ్లు అవన్నీ ఇంపోర్ట్ చేసిన రసాలకాయ. అసలు రసాలకాయ మీ అడుగుదో తెలుసు తెలియదు అప్పుడు మీకు. నేను ఊరికి అరసాల్సిందే. ఆ దుబాయ్ పక్కన ఉందిరే, ఫారిన్ ఎక్స్చేంజ్ తెచ్చిన త్రూ స్టేట్ బ్యాంక్. ఇప్పుడు కాదు, 29 years అయింది బుద్ధుడికి. ఆ ప్రేమ ఎక్కడో ఉన్నింది జగన్కి. ఈ ఊరు చెడిపోతుందని ప్రేమ ఉన్నింది, ఊరికే వదల్లా. మా ఊరు జనం ఎట్లంటే అన్ని ట్రైల్ అయినాయి. 2 కోటి రూపాయలు ఒకసారి పోలే. ఎందుకు గెలిపించాను? మా ఊర్లో జనం పనిచేస్తా. 73 ఈ రోజు కూడా పనిచేస్తానా. ఇప్పుడు మా శ్మశానం గురించి ఇప్పుడు తీసుకున్నా. ఏడో ఉన్నింది రోంత జగన్ రెడ్డికి, అంతేగాని ఎంతసేపు నాకు అధ్యక్షులు ఎంతసేపు అంటే చేతులు కదా. అమ్మకు వాళ్ళ అమ్మను, క్యాండిడేట్ అమ్మను, మా వాడు పోయినాడు తప్పు పోయినాడు అంటే పోలీసులు వచ్చి పిక్కబోయి అన్ని హంగులోనే. ఎందుకు ఏడుస్తున్నారు? వస్తుంది